ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రభుత్వం పెద్దపీట వేసి ఆరోగ్య పరిరక్షణ వసతుల కల్పన కొరకు విశేషంగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నందు సుమారు 40 లక్షల అంచనా వ్యయంతో కేటాయించిన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 108 అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ వాహనంలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ తో ఒకేసారి 3 రోగులను తరలించేందుకు వీలుందన్నారు. ఈ వాహనంలో 28 రకాల అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే క్రమంలో ఆరోగ్య పరిరక్షణకై అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం. అంటే ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ప్రతి పేషెంట్కి కూడా ప్రతి పౌరుడికి కూడా 25 లక్షలు కవరేజ్ అయ్యేలాగా ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా ఈ యొక్క 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ అంబులెన్స్ అనేది సుమారు 40 లక్షలు విలువ చేసే అంబులెన్స్ ఈ యొక్క రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో బేసిక్ అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ అనేది అంబులెన్స్లో ఉండేది. మరి హై టెక్నాలజీతో ఈ రోజున అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అనేది సిస్టమ్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్ చేయడం జరిగింది. సుమారు ఇందులో 42 ఎక్విప్మెంట్లు ఇందులో ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. అలాగే ఏఈడి అనే సిస్టమ్ ద్వారా కార్డియాలిక్ బర్స్ట్ జరిగితే ఆటోమేటిక్గా షాక్ ఇచ్చి మళ్ళీ తిరిగి గుండె కొట్టుకునేలా చేసే ఎక్విప్మెంట్ కూడా ఇందులో పొందుపరిచింది.